స్వాగతం. తిరువూరు నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అనేది గతంలో గెలవడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల గతంలో ఉన్నటువంటి నగర పంచాయతీ చైర్పర్సన్ కస్తూరిబాయి రాజీనామాతో తిరిగి తిరువూరు నగర పంచాయతీకి చైర్మన్ ఎన్నుకునే విధంగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. కానీ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తిరువూరు నగర పంచాయతీ ఎన్నిక జరగాల్సినటువంటి తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దరిమిలా కూడా బలం లేనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా ఇంకా కొంతమంది కూటమి నాయకులు ఈ తిరువూరు నగర పంచాయతీని వాళ్ళ వయసు చేసుకోవాలనే విధంగా చేయటం అనేటటువంటిది నిన్న ఈరోజు నగర పంచాయతీ ఎన్నికల్లో మనం చూడటం జరుగుతుంది. కానీ ఎన్నికల నియమావళి ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వైసీపీకి చెందినటువంటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికకి హాజరు కావడానికి మున్సిపల్ కార్యాలయానికి వస్తుంటే కార్యాలయంలో కూడా రాకుండా వాళ్ళని రోడ్డుపైనే తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళ అనుయాయులు, వాళ్ళ కార్యకర్తలందరూ కూడా వాళ్ళని రోడ్డుపైన అడ్డుకోవటం, ఇక్కడ బందోబస్తు నిర్వహించాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ పోలీసు సక్రమైనటువంటి వాళ్ళ విధుల్ని వాళ్ళు నిర్వర్తించకుండా నిన్న ఈరోజు ఈ నగర పంచాయతీ ఎన్నికని వాయిదా పడే విధంగా చేయటం అనేటటువంటిది మనందరికీ తెలిసినటువంటిది. కానీ పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా వాళ్ళ ఎన్నికల విధుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నికకి సహకరించాల్సింది పోయి అధికార పార్టీ నాయకులు కొమ్ము కాస్తూ సాక్షాత్తు ఇక్కడ ఉన్నత అధికారులుగా నియమించబడినటువంటి పోలీసులే వాళ్లే ఈ వైసీపీ కౌన్సిలర్లుగా ఉన్నటువంటి వాళ్ళని రోడ్డు మీద బైఠాయించి మమ్మల్ని లోనికి రానివ్వట్లేదని చెప్పేసి వాళ్ళు రోడ్డు మీద ధర్నా చేస్తుంటే వాళ్ళని 12 గంటల టైం అయిపోయిన తర్వాత ఎన్నిక వాయిదా వేసిన అనంతరం ఈ పోలీసు వాళ్లే ఒక పక్క నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తలు ఇంకొక పక్కన పోలీసులు వచ్చి ఏదైనా లాక్కొని వెళ్ళి తెలుగుదేశం నాయకులకు అప్పచెప్పడం అనేటటువంటిది చాలా జుగుప్సాకరమైనటువంటి విధానం. పోలీసులు కూడా ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు ఎన్నికల విధుల్లో ఉన్నారు. వాళ్ళకు పార్టీకి వంతాసు పలుకుతూ ఈ విధంగా చేసుకుంటూ ఎప్పుడూ ఒకళ్ళే అధికారంలో ఉండరు. దాన్ని గుర్తెరిగి పోలీసు కూడా వాళ్ళ విధులను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈరోజు ఈ యొక్క 7-8 నెలల నగర పంచాయతీ ఎన్నికల కోసం కేవలం 3 కౌన్సిలర్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు ఏ విధంగా అయినా సరే దీన్ని హస్తగతం చేసుకోవాలనుకోవడం, మరి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మున్సిపల్ చైర్మన్ ఎన్నుకోవాలి రిజర్వ్డ్, కానీ వాళ్ళకి క్యాండిడేట్ కూడా లేకపోతే వీళ్ళని ప్రలోభాలకు గురి చేసి తీసుకొని వెళ్ళిపోయి మరి ఏం సాధించాలనుకుంటున్నారు? ఈ ప్రశాంతమైనటువంటి తిరువూరులో ప్రశాంతత అనేది లేకుండా అల్లర్లు సృష్టించు ఈ విధమైనటువంటి విధానానికి పాల్పడటం అనేది ఈ స్థానిక శాసనసభ్యులుగా ఉన్నటువంటి వెలిగపూడి శ్రీనివాసరావు గారికి ఎంత మాత్రం మంచిది కాదు. తిరువూరు అనేటటువంటి చాలా ప్రశాంతమైన వాతావరణం, కానీ అలాంటి వాతావరణాన్ని కలుషితం చేస్తారు. ఇవాళ ఉప్పు నిప్పులాగా ఉన్నటువంటి దత్తుగారి వర్గం, అటు వెలిగపూడి శ్రీనివాసరావు గారి వర్గం అనుకుంటూ నిన్న మొన్నటి దాకా పెట్టరేకపోయినటువంటి వాళ్ళు ఇవాళ అంతా కూడా ఒకటిగా వచ్చేసి ఈ తిరువూరులో ప్రశాంతత లేకుండా చేయటమే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమి నాయకుల లక్ష్యంగా ఉంది. కాబట్టి ఎన్నికల అధికారులు అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు కూడా దీని మీద సరైనటువంటి విచారణ జరిపి ఈ తిరువూరు నగర పంచాయతీకి సక్రమైన పద్ధతిలో ప్రశాంతమైనటువంటి పద్ధతుల్లో ఎన్నికయ్యే విధంగా చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ, తిరువూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ, మండల కాంగ్రెస్ పార్టీ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్నాం. ఇలాంటి ఆలోచన విధానాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు మానుకోవాలని, ఇది ఎంత మాత్రం వాళ్ళకే మంచిది కాదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం.